కలెక్టర్ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో కలెక్టర్ల తీరుపై పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినిమా టికెట్లు అమ్మించినా ఇసుక రిచ్ల దగ్గర నిలబెట్టినా ఐఏఎస్లు ఎందుకు ప్రతిఘటించలేదో అర్థం కాలేదన్నారు. కాకినాడ పోర్టు నుండి స్మగ్లింగ్ జరుగుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ ఎస్పీలకు లేదా అని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కామేశ్వరరావు. యామిని చూసుకుంటే గనక ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారుల మీద సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే గనక అధికారులు పనితీరు మార్చుకోవాలి. అధికారులు గత ప్రభుత్వం వాసనలు ఇంకా అధికారుల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏ విధంగా నడుచుకున్నారో అధికారులు మొత్తం కూడా వాళ్ళ యొక్క మొత్తం ఆలోచన ధోరణి మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక అసలు గత ప్రభుత్వం దివాళా తీయడానికి అధికారులే కారణం అన్నట్టు అయితే మాత్రం ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం మీద గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల అప్పులు పాలైందంటే దానికి ప్రతిదీ కూడా అధికారులు సహకారం ప్రభుత్వానికి అందించడం వల్ల ఇంత అప్పులు పాలై అధోగతి పట్టిన పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో సాగింది. మునుపెన్నడూ కూడా గత హిస్టరీలో దేశ హిస్టరీలోనే ఇంత దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వంలోనే కొనసాగింది. ఎప్పుడు కూడా పరిపాలన అంటే ఇలా ఉండకూడదు అనే దిశకైతే మాత్రం గత 5 ఏళ్ల పరిపాలన సాగింది. ఆ పరిపాలనకి స్వస్తి చెప్పి కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది. మేము పరిపాలనలోకి వచ్చి 6 నెలల నుంచి కూడా అధికారులు ఇంకా పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. మీ వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గట్టిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా సరైన రిప్లై సమాధానం అయితే ఇవ్వని పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు మార్పు చేసి మొత్తం ఈ గవర్నమెంట్లో ఏదైతే సీఎం చంద్రబాబు ప్రణాళికలకు ఏపీ డిప్యూటీ సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దిశకైతే మేము ఆలోచన చేస్తున్నాం. మాకు సపోర్టుగా అధికారులు నిలవాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం అధికారులకు అయితే సూచన చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో సినిమా టికెట్లు అమ్మిన ఇసుక రీచ్ల్లో కాపలాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు యాజ్ ఐఏఎస్ అధికారులుగా మీరు ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మన గవర్నమెంట్లో లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు అధికారులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం అయితే మాత్రం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సపోర్టుగా మీ అధికారులందరూ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ మొత్తం చూసుకుంటే కాకినాడ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ జరుగుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు ఎస్పీలది అయినప్పటికీ కూడా కలెక్టర్లు ఎస్పీలు కూడా నిమ్మకు నీరెత్తినట్టయితే వ్యవహరించారు. ఈ తీరు మీరు మార్చుకుని తీరాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే హెచ్చరించడం జరిగింది. పెట్రోల్లో జరుగుతున్న కల్తీలను అడ్డుకోవాల్సిన బాధ్యత విజిలెన్స్ ఆఫీసర్లది. ఎందుకు పెట్రోల్ బంకులు తనిఖీలు చేయలేకపోతున్నారు, పెట్రోల్ బంకులకు సంబంధించిన ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి కొంత అసహనం అయితే విజిలెన్స్ ఆఫీసర్ల మీద అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కలెక్టర్ల మీటింగ్లో మొత్తం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో 2019 to 24 జరిగిన పరిణామాలు ఏవి కూడా జరగకూడదు, రాష్ట్రంలో సుసంపన్నమైన పరిపాలన సాగాలి, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచనలకు అడుగులు పడాలనే దిశగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. మొత్తం గత 2019 to 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయరాని పనులని అధికారుల ద్వారాగానే జరిగాయి. మొత్తం 10 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటే దానికి కారణం కూడా మొత్తం అధికారులు ఆలోచనల మేరకే జరిగింది. ఇప్పుడు ఆ అధికారులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చి మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మొత్తంలో చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఈ 26 రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన 5-6 నెలల్లో మేము ఎంతో ట్రాన్స్పరెంట్గా ప్రజలకు పరిపాలన అందించాలనే దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా ప్రభుత్వ పరిపాలన కొనసాగించాలి. ఎక్కడైనా మీరు ఏమైనా అసంఘటిత కార్యక్రమాలకి ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కూడా వారి మీద సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఏ ఒక్క అధికారి కూడా నెగ్లెటెన్సీ ఉండకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి ఏదైనా సమాచారం కావాల్సిన అందుబాటులో ప్రతి ఒక్క అధికారి ఉండాలి. ఏ ఒక్క అధికారి నిర్లక్ష్య వైఖరైనా వ్యవహరిస్తే కనుక అధికారుల మీద మీ చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర పరిపాలన అభివృద్ధి చెందాలంటే అధికారుల నుంచి వెళ్ళాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఏదైతే ఉన్నారో కలెక్టర్ల యొక్క పరిపాలన విధానాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది.
కావున ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా చాలా శ్రద్ధగా ప్రతి జిల్లాను అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రజలకు అందేయాలనుకుంటుందో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అందేవాలి. అదేవిధంగా మొత్తం చూసుకుంటే కనుక ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క ఇబ్బంది కూడా ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో మాకు ఇబ్బంది ఉంది అధికారం నుంచి అనే పరిస్థితి అయితే రాకుండా చూడాలని చెప్పి కలెక్టర్కి అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఆ రాష్ట్రం సంబంధించిన అయితే మాత్రం మొత్తం గత ప్రభుత్వం ఆలోచన ఏ ఒక్క అధికారి మైండ్లోకి రాకూడదు. వచ్చిన ఎడల వారు స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోండి, అంతేగాని గత ప్రభుత్వ వాసనలతో ఈ ప్రభుత్వంలో పనిచేస్తే ఊరుకునే పరిస్థితి అయితే లేదు. గత ప్రభుత్వంలో అధోగతి పాలు చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు సహించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇటు పోర్టులు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ తనిఖీలు, ఏదైతే పోర్టు సంబంధించిన కాకినాడ పోర్టు రీసెంట్గా జరిగిన పరిణామాల నేపథ్యంలో కాకినాడ పోర్టులో పటిష్టమైన బందోబస్తు, అదేవిధంగా కలెక్టర్ నిఘా, ఎస్పీ నిఘా ఎప్పటికప్పుడు పెట్టాలి. అక్కడి నుంచి ఏవే ఎగుమతులు వెళ్తున్నాయి, ఏ దిగుమతులు వెళ్తున్నాయి, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి జిల్లాధికారి మొత్తం ఏదైతే ప్రభుత్వంకి అనుకూలంగా పనిచేయాలి, ప్రజలకు బద్దుడుగా పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు సూచించడం జరిగింది. ఏదైతే ఉందో మొన్న జరిగిన పెట్రోల్ బంకులు వైజాగ్ సంబంధించిన ఏపీ ఏదైతే ఉందో సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ పెట్రోల్ బంకులో తనిఖీలు స్వయంగా తానే తనిఖీ చేసి ఇందులో కల్తీ జరుగుతుంది పెట్రోల్లో, దీని విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి స్వయాన మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే అధికారుల నుంచి లేదు. అంటే ఇక్కడ పెట్రోల్లో అత్యధికమైన కల్తీ జరుగుతుంది, దాన్ని నిర్మూలించే బాధ్యత విజిలెన్స్ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో ఒక పక్క పోర్టులు, మరో పక్క రెవెన్యూ వ్యవస్థ, మరో పక్క పంచాయతీరాజ్ వ్యవస్థ, మొత్తం అన్ని వ్యవస్థల్లోని కూడా ఇప్పుడు మేము ఎంతో ఆలోచనతో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకి మంచి పరిపాలన అందేయాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేము ఆలోచన చేస్తుంటే మీ అధికారులందరూ కూడా ప్రజలకి మాకు ఏదైతే ప్రజలకు బద్దుడుగా మీరు వ్యవహరించి సరైన మంచి పరిపాలనకు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తమే చూసుకుంటే కనుక మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అయిన పరిపాలన 5 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కలెక్టర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. కలెక్టర్లు స్వయంగా ఇబ్బందులు ఎదురైతే నేరుగా మా యొక్క మినిస్టర్ల దగ్గర తీసుకొచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి, ఎక్కడ కూడా మీరు సమస్యలకి మీరు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే తీసుకురావద్దు, ప్రజలకు మంచి పరిపాలన మేము కలిసి అందరూ సమిష్టిగా మంచి పరిపాలన అందివ్వాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించడం జరిగింది. యామిని రైట్, థ్యాంక్ యూ. రైట్, ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పాల్గొన్న